కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాకినాడలో విషాదం చోటు చేసుకుంది. ఆవేశం, అనుమానం 3 జీవితాలను ఛిద్రం చేశాయి. ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 14న బద్రీ కిరణ్ అనే యువకుడిని హత్య చేశాడు మైత్రి భర్త హరీష్. మైత్రితో బద్రీ కిరణ్కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో బద్రీ కిరణ్ను చంపేశాడు. అటు తాను అవమానాలు ఎదుర్కోవడం, భర్త జైలుకు వెళ్లడంతో మనస్తాపానికి గురైన మైత్రి సూసైడ్ చేసుకుంది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఓ హత్య, మరో ఆత్మహత్యకు కారణమయ్యాయంటున్న సిఐతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. కాకినాడలో వివాహేతర సంబంధం, ఒక హత్య, ఒక ఆత్మహత్య, ఒక జైలు జీవితానికి కారణమైంది. ప్రస్తుతం ఏటిమొగలో భార్యాభర్తలకు సంబంధించి హరీష్, అదేవిధంగా మైత్రి భార్యాభర్తలు అంటే మైత్రి బద్రీకిరణ్తో వివాహేతర సంబంధంతో ఉందని హరీష్ బద్రీకిరణ్ని గత వారంలో ఈ నెల 14న చంపాడు. దాంతో ప్రస్తుతం మైత్రి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పోర్ట్ సిఐ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఏంటి మైత్రి ఆత్మహత్యకు కారణం ఏంటి? వాస్తవానికి మైత్రికి 2 years బ్యాక్ పెళ్ళయింది. సొంత మేనమామ అంటే అక్క గారు సొంత మేనమామతోనే పెళ్ళయింది. ఇంకా పిల్లలు లేరు వాళ్ళకి. అయితే ఈ ఎవరైతే హరీష్ ఉన్నాడో, పెమ్మారి హరీష్ బీఎస్సీ చదివాడు. ఇతనికి ఆ భార్యతో వాడ్రేవ్ కిరణ్కి కొద్దిగా సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఆ కుర్రోడిని లాస్ట్ 14th నాడు మన ట్రెజరీ దగ్గర, మన వెటర్నరీ హాస్పిటల్ దగ్గర నుంచి బయటికి తీసుకెళ్ళడం, ఆ తర్వాత ఆ కుర్రోడిని మర్డర్ చేయడం, ఆ బాడీ తిమ్మాపురం ఏరియా ఎస్ఆర్ఎంటీ దగ్గర దొరకడం. దాంట్లో వీళ్ళిద్దరిని, పెమ్మాడి హరీష్ని ప్లస్ అతను సహకరించిన మహేష్ని ఇద్దరు కూడా మేము 24th నాడు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం. తర్వాత కోర్టు వారు రిమాండ్ 15 రోజులు రిమాండ్ అవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న 28th నాడు వాళ్ళ మదర్ ఫాదరు ఇల్లు షిఫ్ట్ అవుదామని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇల్లు వెతుకున్న టైంలో ఈ అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉండడం, ఈ అమ్మాయి ఎవరు లేని సమయంలో మనస్తాపం చెంది భర్త జైలుకి వెళ్ళిన అన్న దాని మీద మనస్తాపం చెంది ఊరేసుకున్నాడని వాళ్ళ ఫాదర్ అయిన శివశంకర్ కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద కేసు రిజిస్టర్ చేయడింది. వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఎవరైతే హరీష్ కావచ్చు, మైత్రి గత కొంతకాలంగా విభేదాలతో దూరంగా ఉంటున్నారు అంటున్నారు. నిజమైన సార్, మీ ఎంక్వైరీలో ఏమైనా తెలియదా? అంటే మనకి కేసు రిజిస్టర్ 14వ తారీఖు అయింది. 14వ తారీఖు ఈ నెలలో అయింది. అప్పుడు ఈ పెద్ద మనుషులు చెప్పడం, వీళ్ళు చెప్పడమే ఇద్దరికి కూడా సంబంధాలు ఉన్నాయని. అది అమ్మాయి 20 years అమ్మాయి, కొద్దిగా ఇన్నోసెంట్గానే ఉంది అమ్మాయి. అయితే కేసు దర్యాప్తు జరుగుతుంది. దానికైతే ఒక వివాహేతర సంబంధం, ఒక హత్య, ఒక ఆత్మహత్య, మరొక వైపు ఒక జైలు జీవితానికి కారణమైంది ఎవరైతే హరీష్, మైత్రి భార్యాభర్తలు. అయితే మైత్రికి ఏదైతే ఈ కిరణ్తో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో హరీష్ అతని స్నేహితుడు మహేష్తో కలిసి చంపాడు. ఈ లోపల ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల వ్యవధిలోనే భర్త జైల్లో ఉండడం, మరొక వైపు చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలతో ఇటు మైత్రి ఇటు మానసిక ఆందోళన కావచ్చు, ఆవేదనకు గురయ్యి సూసైడ్ చేసుకున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, కాకినాడ నుంచి.